గండిపేట మండలం మరికొండ మున్సిపల్ పరిధిలో మర్రిచెట్టు కూడలి సమీపంలో ఆర్టీఏ ఆఫీసు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే దామరచెర్ల జనార్దన్ రావు అడ్డగోలుగా నాలాను కబ్జా చేసి దాన్ని రోడ్డుగా చూపించి ఓ పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. నాలాను కబ్జా చేసి దాన్ని అపార్ట్మెంట్కు రోడ్డుగా చూపించి అనుమతులను అడ్డగోలుగా తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దామరచెర్ల గతంలో టీడీపీ మిత్రుడు కావడంతో చూసి చూడనట్లు హైడ్రా వదిలేస్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తతంగం వెనుక హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తమకు తోచిన విధంగా పూర్తిగా సహకరించారు. ఈ వ్యవహారంలో వారికి పెద్ద మొత్తంలో భారీగా ముడుపులు ముట్టాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆక్రమణలను వెంటనే గుర్తించి కబ్జాలకు పాల్పడిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో జరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజుల పాటు నిర్మాణపు పనులు ఆగాయి. మళ్లీ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇన్వాల్వ్ అయి వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ తతంగంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని ఓ పెద్ద మనిషి నేనున్నా అంటూ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పనులు తిరిగి ప్రారంభమైనట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దలు హామీ ఇవ్వడంతోనే ప్రజాప్రతినిధి అయిన బిల్డర్ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయా శాఖల అధికారులకు కూడా ఒత్తిడి వస్తున్నట్లుగా అభిజ్ఞ వర్గాల సమాచారం. దీంతోనే అధికారులు చర్యలు తీసుకోవడానికి పూర్తిగా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బుల్కాపూర్ నాలాను కబ్జా చేసి దాన్ని రోడ్డుగా చూపించి అపార్ట్మెంట్ కడుతున్న వ్యవహారంలో హెచ్ఎండిఏ అధికారులు కీలక పాత్ర వహించారు. ఎలాంటి తనిఖీలు చేయకుండానే అపార్ట్మెంట్కు పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యపు నిద్రను వీడి నాలాను కబ్జా చెర నుంచి విడిపించాలని కోరుతున్నారు. మరికొండలో టీమ్4 లైఫ్ స్పేసెస్ కు చెందిన ఆర్కా ప్రాజెక్ట్ ఒక హై లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 8.8 ఎకరాల విస్తీర్ణంలో 6 టవర్లతో నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్లో 43 అంతస్తులుంటాయి. ఇందులో 3-4 అంటే 3 BHK, 4 BHK అపార్ట్మెంటులు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు మరికొండలోని లాంకో హిల్స్ పక్కనుంది. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా బాగా లింక్ అయింది. అందుకే ఈ అపార్ట్మెంట్స్ కు మంచి గిరాకీ కూడా వచ్చిపడింది. రైట్గా ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ఖమ్మం నుంచి రాజేంద్ర గారు మా ప్రతినిధి, అలాగే ప్రకాశం నుంచి మా ప్రతినిధి రామ్మోహన్ గారు. సో వారితో మాట్లాడదాం. ఫస్ట్ రాజేంద్ర, మీరు చెప్పండి, అసలు నాలా కబ్జా దాని మీద బడా బిల్డింగ్ కు సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? హైడ్రా గత కొంతకాలంగా హైదరాబాద్ జంట నగరాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జొలిపిస్తోంది. అయితే పేద మధ్యతరగతి వర్గాల వారిపై ఎక్కువగా గురిపెట్టినట్టుగా గతంలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. బడాబాబుల్ని కూడా కొంతమందిని టార్గెట్ చేసి అక్రమ నిర్మాణాలు కూర్చిన సందర్భాలు కూడా హైడ్రాకున్నాయి. ప్రస్తుతం మాత్రం మణికొండ ప్రాంతంలోని 187 సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్లు అంటూ సంబంధించిన నాలాపై మాత్రం కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ హైడ్రా అధికారులు చూసి చూడట్లుగా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే దామరచెర్ల జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈ ప్లాట్ కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అతని సోదరుడికి ఆ ప్లాట్ ను బదలాయింపు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాల విషయంలో నాలాను పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలని యథేచ్ఛగా కొనసాగిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు మాత్రం వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దామరచెర్ల సన్నిహితుడు అయినందునే హైడ్రా అధికారులు పట్టించుకోవడంలోని ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. రాజకీయాలకు అతీతంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా కూడా సహించేది లేదని, ప్రభుత్వ స్థలాలను రక్షిస్తామనే ఒక హైడ్రా వాదన ఏదైతే ఉందో అందుకు భిన్నంగా ఇప్పుడు మణికొండ 187 సర్వే నెంబర్లోని అక్రమ నిర్మాణాలు మాత్రం దాన్ని హైడ్రా అధికారుల వాదనలకు భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారంలో ఉన్నా అనధికారంలో ఉన్నా కూడా అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా నిబంధనల ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన హైడ్రా అధికారులు ఈ మణికొండలో అక్రమంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణ విషయంలో మాత్రం ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదనే వాదనలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దామరచెర్లకు సంబంధించిన ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం హైడ్రా అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మాత్రం వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి సన్నిహితులైనందునే హైడ్రా అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే ఒక విమర్శలు ఉన్నప్పటికీ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎందుకు హైడ్రా అధికారులు వెనకడుగు వేస్తున్నారనే వాదనలు కూడా
బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 187 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణంగా అంటే నాలాను పూర్తిగా కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న వ్యవహారంపై మాత్రం హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని మణికొండ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రాజేంద్ర. రామ్మోహన్ గారు మీరు చెప్పండి, అసలు సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే జనార్దన్ కు మధ్య ఉన్న బాండింగ్ వల్లే హైడ్రా వాళ్ళు దీన్ని వదిలేశారని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత మేరకు వాస్తవం అంటారు? థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో టీడీపీ పాలనలో ఇద్దరు కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఉంది. వీరిద్దరు టీడీపీలో మెయిన్ నాయకులుగా, ఇంపార్టెంట్ నాయకులుగా ఉన్నారు. వీళ్ళకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో గాని, ఇటు టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులతో గాని. రైట్ రామ్మోహన్. రాజేంద్ర గారు మీరు చెప్పండి, మరి మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎమ్మెల్యేలు అంటే సీఎం రేవంత్ రెడ్డి అండయొచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలు అండయొచ్చు, వాటి ద్వారానే ఈ విధంగా నాలాకి సంబంధించి రోడ్డును చూపించి పర్మిషన్ తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి మరి ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై హైడ్రా ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఇప్పటికే హైడ్రా అధికారులకు ఈ నాలా కబ్జా చేసి అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. అయితే ఈ నేపథ్యంలో వాటిని నిశ్చితంగా అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. అంటే ఆ చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకునే విషయంలో కూడా అధికారులు సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నాలాడ్ను పూర్తిగా కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్న తీరుపై మాత్రం ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నాలాను ఎంత మేరకు కబ్జా చేశారు, వీరికి పట్టాభూమి ఎంత ఉందనే వ్యవహారంపై మాత్రం ముందు సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో ఆ నాలను కబ్జా చేసిన వ్యక్తులు ఏవైతే ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇప్పటికే అంటే సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులైనందునే చర్యలు తీసుకోవడం ఆరోపణల నేపథ్యంలో హైడ్రా అధికారులు మాత్రం ఆచితూచి వ్యవహారంలో అడుగులు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ రాజేంద్ర. మరి రామ్మోహన్ గారు మీరు చెప్పండి, అసలు నాలా కబ్జా దాని మీద బడా బిల్డింగ్ కు సంబంధించి అసలు మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? నాలాకు సంబంధించి ఇది పూర్తిగా తెలంగాణలో జరిగింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్కి ముఖ్య సన్నిహిత సంబంధాలనే ఉన్నాయని చెప్పొచ్చు. దీనిలో ఈ విషయంకి వచ్చేసరికి హైడ్రా రూల్స్ వచ్చేసరికి సీఎం ముఖ్య సత్సంబంధాలు సీఎంకి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒంగోలు ఎమ్మెల్యే దామచల హైడ్రా చర్యలు తీసుకోవటంలో అశ్రద్ధ వహిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రామ్మోహన్. రాజేంద్ర మీరు చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ కొనుగోలు చేసే ఉంటారు. 3 BHK అవ్వచ్చు, 4 BHK అవ్వచ్చు, మామూలుగా పేమెంట్ అలా చేసి ఉంటారు. పేమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు మరి ఆ కస్టమర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు అసలు? అంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఈ అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏదైతే ప్లాట్లు అవి కొనుగోలు అంటే 2 BHK కానీ 3 BHK కానీ కొనుగోలు చేసిన ఆ వినియోగదారులు అయితే ఉన్నారో వారిని అంటే వారి డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు కూడా ఇంటర్నల్ గా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇప్పటికే యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారనే విషయం కూడా సమాచారం కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైడ్రా అధికారులు మాత్రం ఏ క్షణాలైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒకటి అంటే మిస్టరీగా ఆ విషయం మారడంతో ఆ కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ హైడ్రా అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు పరిస్థితులు కనుక ఉత్పన్నమైతే మాత్రం యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి వారి పెట్టిన పెట్టుబడులు కానీ కట్టిన డబ్బులు కానీ రిటర్న్ తీసుకునేందుకు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆ ప్లాట్స్ కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పాటైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపై హైర్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేసి తమకు న్యాయం చేసే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్. మరి రామ్మోహన్ గారు మీరు చెప్పండి, మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మరి బిల్డింగ్ కన్నా ముందే మామూలుగా డబ్బు తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఆ పనులు కూడా చేస్తూ ఉంటారు. మరి మీ దగ్గర దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? తెలంగాణలో మణికొండలో హైడ్రాలు కూల్చివేతలు చేస్తున్నప్పటికీ ఈ హైడ్రా రూల్స్ పేదలకు మాత్రమే వర్తిస్తాయా అన్నట్లు అక్కడ వెంచర్ కొన్న వారైతే ప్రశ్నిస్తున్నారు.
అదే విధంగా దీంట్లో సర్వే నెంబర్ 187లో పాలకాపూర్లో చాలా ఉండగా దాన్ని పూర్తి చేసి కబ్జా చేసి ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆ సంస్థ టీం అయితే ప్రకటించింది. దీనిపై రేవంత్ రెడ్డి సన్నిహితుడు అనే ఒక రామచర్ల జనార్దన్ రెడ్డి కొనుగోలు చేసి దాన్ని వాళ్ళ తమ్ముడి పేరున రిజిస్ట్రేషన్ చేయించాడని ఒక అపోహలు అయితే అక్కడ ఉన్నాయి. రైట్ రామ్మోహన్, ఓకే. మరి రాజేంద్ర మీరు చెప్పండి, ఇప్పుడు నాలాని ఏదైతే కబ్జా చేశారో దాన్ని రోడ్డుగా చూపించి అపార్ట్మెంట్ కడుతున్న వ్యవహారంలో హెచ్ఎండిఏ అధికారులు కీలక పాత్ర పోషించారు అనే వాదన వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? అదే రోడ్డుగా చూపించి దాన్ని మసిబూసి మారేడికాయ చేసిన చందంలా అక్కడ నాలాను కబ్జా చేసి దాన్ని రోడ్డుగా చిత్రీకరించి ఏదైతే డాక్యుమెంట్స్ సృష్టించారో ఆ డాక్యుమెంట్స్ లో అవాస్తవాలను పూర్తిగా పరిశీలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పటికే అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో అసలు అక్కడ రోడ్డు ఉందా లేదా, నాలా ఉంటే ఎప్పటి నుంచి ఉందని మొత్తం వాటి యొక్క స్థితిగతులు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో అక్కడ చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన విషయం మాత్రం స్పష్టమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ఏ తరహాలో ఏ రూపంలో చర్యలు తీసుకోవాలనే ఒక కోణంలో కూడా అధికారులు ఆలోచన చేస్తుండగా కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ అక్రమ నిర్మాణంపై మాత్రం అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా అధికారులు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంబంధించిన అది నిర్మాణాల విషయంలో మాత్రం సీరియస్ గా వ్యవహరించి అనేకంగా కూల్చివేసిన సందర్భాలు ఘటనలు ఉన్న నేపథ్యంలో ఈ మణికొండ ప్రాంతంలో 187 సర్వే నెంబర్లో ఏదైతే నాలాను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేపట్టిన విషయంపై మాత్రం హైడ్రా అధికారులు స్పందిస్తారనే ఒక ఆలోచనతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు వెయిట్ చేస్తున్నారు. చర్యలు తీసుకొని పక్షాలు మాత్రం నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ నాలాను కబ్జా చేసి నిర్మాణం చేసిన తీరుతెన్నులపై మాత్రం అధికారులు ఇంటర్నల్ గా ఫోకస్ పెట్టి అది సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ తరహా యాక్షన్ తీసుకుంటున్నారనే విషయంలో మాత్రం కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ రాజేంద్ర, మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది, అలాగే డబ్బులు కూడా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎందుకంటే దామలచర్ల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడనే ఒక ఉద్దేశం, అభిప్రాయం అటు పొలిటికల్ గా గానీ ఆఫీసర్స్ లో గానీ ఉన్న నేపథ్యంలో అక్రమ నిర్మాణానికి సంబంధించిన విషయంలో డాక్యుమెంట్స్ ని పరిశీలించకపోయినా ఆ ముడుపులు ఏదైతే వాటి అనుమతులు ఇవ్వాలో ఆ అనుమతులకు సంబంధించిన ముడుపులు కూడా పెద్ద మొత్తంలో తీసుకొని ముడుపులు ఇచ్చినట్లుగా కూడా ఆరోపణలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులనే ఒక వాదనే తప్ప మిగతా ఎక్కడ కూడా అఫీషియల్ గా కానీ అధికారికంగా కానీ ఎక్కడ కూడా లేకపోవటం వలన హైడ్రా అధికారులు ఈ విషయంలో కొంచెం అంటే ఇంటర్నల్ గా సమాచారం తీసుకొని ఆచితూచి అడుగులు వేసేందుకు మాత్రం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం ఈ నాలాను కబ్జా చేసిన విషయం స్పష్టం కావటం వలన ఏ తరహాలో యాక్షన్ తీసుకోవాలనే ఒక విధి విధానాలపై మాత్రం సమాలోచనలు హైడ్రా అధికారులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిర్మాణ విషయంలో అనుమతులు పొందటానికి సీఎం సన్నిహితులనే ఒక విషయాన్ని వాడుకోవడంతో పాటు ఇండైరెక్ట్ గా కన్సల్టింగ్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా హైడ్రా అధికారులు పరిగణలోకి తీసుకొని యాక్షన్ తీసుకునేందుకు కూడా రంగాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనే విషయం మాత్రం ఉత్కంఠగా మారి పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా అధికారులు తీసుకునే చర్యలపై ఇన్ ఫ్యూచర్ లో ఎక్కడైనా కూల్చివేతలు జరిగినా ఏదైనా యాక్షన్ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ప్రభావం పడే పరిస్థితి ఉన్నందున హైడ్రా అధికారులు మాత్రం ఈ నాలా కబ్జా చేసి భవన నిర్మాణం చేపట్టిన విషయంపై మాత్రం అంటే లోతుగా అధ్యయనం చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితులు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. రైట్, మరి మామూలుగా ఇలాంటి కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై అంటే ఉక్కుపాదం మోపాల్సిన ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీరు కూడా అంటే ఇప్పుడు పై అధికారులు ఎవరైతే ఉన్నారో మరి నిజంగానే వారేమైనా చేస్తారు అనే భయంతో వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగిందా, లేకపోతే వీళ్ళు కూడా మామూలులకు ఆశపడి ఈ విధంగా చేయాల్సి వచ్చిందా? ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అనేకంగా కూడా అవినీతి అక్రమాలు గణఘట్టంలో అనేకంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నాలాలను పరిరక్షించాల్సిన ఆ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడంతో పాటు అందులో కొంతమంది అవినీతి అక్రమాలకు అలవాటు పడి
ఆ ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇటువంటి భవనాలు అక్రమంగా నిర్మాణాలు జరుగుతాయనే విమర్శలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ శాఖల్లోని కొందరు అవినీతి పరులు ఈ విధానాలకు తెరలేపి అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేయడంతో పాటు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండటంతో ఈ తరహాలో అక్రమ నిర్మాణాలు కోకొల్లుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు కూల్చివేత కార్యక్రమాలు కొనసాగుతున్నా మరోవైపు మాత్రం అక్రమ నిర్మాణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం నిర్దిష్టమైన విధానాన్ని అమలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వ శాఖ అధికారులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించినట్లయితేనే అక్రమ నిర్మాణాల వ్యవహారం ఆగే పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైం అవినీతి కూడా నిర్మూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగానే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ హైడ్రా సంస్థ కూడా అంటే 80% ఎబో ఈ అక్రమ నిర్మాణాలు పూడ్చివేసే విషయంలో మాత్రం సీరియస్ గానే యాక్షన్ తీసుకుంది. అయితే అక్కడక్కడ మాత్రం విమర్శలు ఆరోపణలు హైడ్రా అధికారులపై కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ మణికొండలో 187 సర్వే నెంబర్లో ఏదైతే ప్లాట్ లో ఉందో నాలను కబ్జా చేసి అక్రమంగా భవన నిర్మాణం చేపట్టిన విషయంలో మాత్రం హైడ్రా అధికారులు అంటే స్పందిస్తున్న తీరు పట్ల మాత్రం పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అక్రమ నిర్మాణాన్ని పూడ్చివేసి దానికి సంబంధించి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారనే ఒక విషయం మాత్రం కొంత ఉత్కంఠంగానే ఉందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వినియోగదారులు కస్టమర్లు ఎవరైతే ఆల్రెడీ డబ్బులు కట్టారో మరి వారి పరిస్థితి ఏమంటున్నారంటే వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా వస్తోంది ఇప్పుడు? అదే అప్పుడు ఈ నాలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణం జరిగిన విషయంలో 90% ఎబోవ్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఒక విషయంలో మాత్రం ఈ కస్టమర్లు వెయిట్ చేస్తున్నట్టుగా మాత్రం మనకు సమాచారం ఉంది. హైడ్రా అధికారులు తీసుకునే చర్యల పైన కస్టమర్ల రియాక్షన్ కూడా ఆధారపడి ఉందని చెప్పి మనం ప్రధానంగా అక్కడ చెప్పవచ్చు. వారు ఏదైతే ముందు అడ్వాన్స్ గా డబ్బులు పేమెంట్ చేశారో కొంతమంది మొత్తం చెల్లించారో, కొంతమంది 50% చెల్లించిన పరిస్థితి. వాటన్నిటి కూడా రిటర్న్ అంటే వారు తిరిగి తీసుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఒక సందిగ్ధ పరిస్థితుల్లో కూడా వారు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద వారు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపిన నేపథ్యంలో ఇటువంటి విమర్శలు ఆరోపణలు రావడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వారంత కస్టమర్లు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ అవినీతి అక్రమ పద్ధతిలో భవన నిర్మాణం జరిగిందనే విషయం స్పష్టం కావటంతో దీనిపై అధికారులు ఎప్పటికైనా యాక్షన్ తీసుకుంటారని ఒక నిర్ణయానికి కస్టమర్లు వచ్చారు. వారు ఏదైతే ఫ్లాట్లకు సంబంధించి డబ్బులు చెల్లించారో వాటిని రిటర్న్ తీసుకునే విషయంలో మాత్రం ఎవరిని సంప్రదించాలో తెలియని సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా కస్టమర్లు ఉన్నారు. మొత్తం యాజమాన్యం అంటే భవన నిర్మాణం సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇప్పటికే ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారికి కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని కస్టమర్లు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. మరి ఇంతకుముందు వారం రోజుల క్రితం చూసుకున్నట్టయితే ఇప్పుడు 360 లైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ కి సంబంధించి తెలంగాణ నుంచి సీరియస్ తీర్పు అయితే వచ్చింది. అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి అలాగే విమానయాన శాఖకు సంబంధించి ఎన్ఓసి లేకుండా ఎలా కట్టారని చెప్పి ఆ ప్రాజెక్టును ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మళ్ళీ నాలాను కబ్జా చేసి దాన్ని రోడ్డుగా చూపించి అపార్ట్మెంట్ కట్టించారు. సో దీనిపై కూడా మరి రాబోయే రోజుల్లో మరి హైకోర్టు నుంచి ఏమైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటారా? ఇప్పటికే ఇటువంటి నిర్మాణాల విషయంలో కోర్టులను సంప్రదించి పిటిషన్లు వేసిన పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ దామరచర్ల జనార్దన్ రెడ్డి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈ అక్రమ నిర్మాణం విషయంలో కూడా అంటే కోర్టు వరకు కస్టమర్లు వెళ్లే పరిస్థితి వస్తున్న పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తా ఉన్నాయి. కోర్టు కనుక ఆశ్రయిస్తే మాత్రం ఈ అక్రమ నిర్మాణంపై కూడా కోర్టు నిర్దిష్టమైన చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పలు చట్టాల ద్వారా సెక్షన్ల ద్వారా ఈ అక్రమ నిర్మాణాలను నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యల ఫలితాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి నిర్మాణాలు జరగకుండా ఉండేందుకు కూడా అవసరమైన సూచనలు కూడా కోర్టు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ ఈ దామరచర్ల జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఈ భవన నిర్మాణం విషయంలో మాత్రం కోర్టు సీరియస్ గానే యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. కస్టమర్లు కనుక పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే మాత్రం అట్ ద సేమ్ టైం కోర్టు కూడా అదే సీరియస్నెస్ గా వ్యవహరించి ఈ అక్రమ నిర్మాణంపై మాత్రం ఆ చర్య తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్. మరి ఫైనల్ గా మరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి గారు ఈ విధంగా అడ్డగోలుగా నాలను కబ్జా చేసి అపార్ట్మెంట్ కట్టారు. మరి ప్రభుత్వం వీరిపై ఎలాంటి సీరియస్ యాక్షన్ గానీ తీసుకునే అవకాశం ఉంది అని అంటారు?
దామరచల జనార్దన్ రెడ్డి అక్కడ ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని తన సోదరుడిపై బదలాయింపు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం తనపై అక్కడేమీ ప్రాపర్టీ లేకుండా తన సోదరుడిపై ఆ ప్లాట్ ని బదలాయింపు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే 187 సర్వే నెంబర్లో ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేశారో సదరు వ్యక్తి పైన మాత్రమే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందనే విషయాలు మొత్తం కూడా గవర్నమెంట్ సేకరించి వారిపై మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.